నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి. వచ్చిన వారికి భోజనాలు చవకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుగ్గుంటాడు. మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదని వెళ్ళాలని తొందరపడుతుంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందర పడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుండునని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ని పిల్లలు విసుగ్గుంటూ ఆన్సర్ చేస్తుంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనబడక తిండి మాని బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మరచిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన భేదాల వలన నీ సంవత్సరికానికి అందరూ రారు. అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరకు జరిగేది ఇదే. బ్రతికున్నప్పుడే మనిషికి విలువ.